జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. నమ పరమ కళ్యాణ నమ పరమ మంగళ వాసుదేవాయ శాంతాయ యదూనాం పతయే నమ. ఓ కృష్ణ, సర్వోత్తమమైన కళ్యాణ సాధనములు, సర్వోత్తమమైన కళ్యాణమగు మోక్షము కూడా నీరూపములే. వసుదేవపుత్రుడవగు నీవు శాంతుడవు. యాదవుల ప్రభువగు నీకు అనేక నమస్కారములు. 10th Canto, 10th Chapter, 36th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక పంచమ స్కంధము 3వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు ఈ స్కంధంలో ప్రియవ్రతుని యొక్క వృత్తాంతాన్ని మనం ప్రారంభం చేసుకుంటూ, ప్రియవ్రతుని యొక్క పుత్రుడు అగ్నిద్రుడు, జంబూద్వీపానికి రాజైనటువంటి అగ్నిద్రుడు ఒక కన్యతో కలిసిన తర్వాత తనతో ఉన్న ప్రేమ వ్యవహారాల విషయాల్ని మనం చర్చించుకున్నాం. ఇంకా ముందు భాగాన్ని మనం అనుభవిద్దాం. ఇట్లు ఆ అప్సరసను చూచి భావావేశము చెందిన అగ్నిద్రుడు ఆయా అవయవములు చిత్రముగా వర్ణించి ఆమెను అనునయించినాడు. నిపుణుడైన అతడు పామర వ్యాపారములందు నేర్పు కలిగిన ఆమెచే మోహింపబడిన మనసు గలవాడై ఆమెను తనకు అనుకూలమగునట్లు చేసుకొనెను. పూర్వచిత్తి వీరశ్రేష్ఠుడగు అగ్నీంధ్రుడు యొక్క బుద్ధిచేతను, శీలము చేతను, రూపము చేతను, ఐశ్వర్యము చేతను, ఔదార్యము చేతను వశపడినదాయను. ఆ కన్య పేరు పూర్వచిత్తి. జంబూద్వీపాధిపతియగు అగ్నిధ్రునితో అయుతాయుతవవత్సరములు ఈ భూలోకముననే స్వర్గసుఖమును అనుభవించుచుండెను. అతడు ఆమెయందు నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావర్తుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాస్యుడు, కేతుమాలుడు అనడి పేర్లు గల 9 కుమారులను కనెను. ఇట్లు 9 పుత్రులను సంవత్సరమునకు ఒక్కని చొప్పున మొత్తము 9 మందిని కాని అగ్నిధ్రునితో వనమును వీడి బ్రహ్మలోకమున కేగెను. ఈ పిల్లలకు తల్లి అనుగ్రహం వలన సహజముగా దృఢమైన శరీరము, బలము, సామర్థ్యము కలిగెను. ఆ 9 9 వర్షములను అగ్నిధ్రుడు పంచి ఇచ్చెను. ఆ వర్షములు వారి పేర్లతో వ్యవహరింపబడెను. ఇది 9 జంబూద్వీపమందలి భాగములగుటచే ఇవి జంబూద్వీప వర్షములు. భరతవర్షమునకు నాభి అని వాని పేరుతో అజనాభము అని పేరు పెట్టబడినది. తరువాత భరతుడు పరిపాలించిన దీనికి భరతవర్షమని పేరు వచ్చెను. అగ్నిధ్రుడు ఆమెతో అనుభవించిన కామభోగములచే తృప్తిని అందనివాడై శృతులలో చెప్పబడిన యజ్ఞాదులు చేసి ఆమె లోకమును చేరెను. ఆ లోకమున పితృదేవతలు ఆనందముతో ఉండిరి. అగ్నిధ్రుడు శరీరము వీడిన తరువాత నాభి మొదలు 9 సోదరులు మేరు యొక్క కుమార్తెలైన మేరుదేవి, ప్రతిరూప, ఉగ్రదంష్ట్ర, లత, రమ్య, శ్యామ, నారి, భద్ర, దేవవతి అను పేర్లు గల 9 పరిణయమాడిరి. నాభికి సంతానము లేదు. భార్యయగు మేరుదేవితో యజ్ఞపురుషుడగు భగవానుని శ్రద్ధతో ఆరాధించాను. అప్పుడు శ్రద్ధతో పరిశుద్ధమగు భక్తితో యజ్ఞము చేయుచుండగా ప్రవర్గ్యములను హోమములు సాగుచుండెను. ఆ యాగములో ద్రవ్యములు, దేశము, కాలము, మంత్రములు, ఋత్విక్కులు, దక్షిణ, విధానము అను 7 విధములగు అంగములు ఏ లోపము లేకుండా అమరుటచే పొందుటకు శక్యముగాని భగవానుడు ప్రసన్నుడాయను. యజ్ఞములో హోమద్రవ్యములు పరిశుద్ధముగా ఉండవలెను. దేశము పవిత్రమైనది కావలెను. వసంతము మొదలగు ఋతువులోనే చేయవలెను. చేసినను అనుష్ఠాన విధానము ఏ లోపము లేకుండా ఉండవలెను. అట్లు చేసినను భగవానుడు అనుగ్రహించుట దుర్లభము కాని భాగవతులయందు దయగల వాడగుటచే సేవించడి వారి కోరికలను నెరవేర్చవలనని కోరికతో సంకల్పించి తన దివ్యమగు రూపమును
మనసునకు నేత్రములకు ఆనందమును కలిగించున్నట్లుగా దర్శింపచేసెను. ఇట్లు ఆవిర్భవించిన మూర్తిని యజ్ఞములోనున్న ఋత్విక్కులు, సదస్యులు, యజమాని మొదలగు వారందరూ దర్శించి ధనము లేని వారు ధనమును పొంది ఆనందించినట్లు ఎంతో ప్రీతితో గౌరవముతో ఆదరించుచు శిరస్సులు వంచి నమస్కరించిరి. ఆ భగవానుని యొక్క రూపము వర్ణించుటకు శక్యముగానిది. ఆ బాహువులు బంగారు వలె మెరిసిపోవుచున్నవి. పచ్చని బట్టుబట్ట మొలయందు దాల్చెను. వక్షస్థలమును శ్రీవత్సము దాల్చెను. చేతిలో శంఖము చక్రము దాల్చి ఉన్నాడు. వక్షస్థలమున వనమాలను దాల్చి ఉన్నాడు. కౌస్తుభము కూడా హృదయదేశముననే ప్రకాశించుచున్నది. కాంతులతో మెరేయుచున్న మణులతో మకర కుండలములు, కంకణములు, మొలనూలు, హారములు, కేయూరములు, నూపురములు మొదలగు ఆభరణములు ప్రకాశించుచుండెను. అట్టి దివ్య మంగళ విగ్రహమును సేవించి అందరూ ఎంతో ఆనందించి దగ్గరగా చేరి ఇట్లు స్తుతించిరి. హే భగవాన్, నీవు పరిపూర్ణుడవు. అయినను ఆశ్రయించిన మా యొక్క ఆరాధనను నీవే స్వయముగా స్వీకరింపదగును. నీకు ఆవశ్యకము కాకపోయినను మమ్ములను అనుగ్రహించుటకు మా పూజను స్వీకరించుటచే నీకు తక్కువతనము కలగదు. మేము నిన్ను స్తోత్రము చేయుచు నమో నమః అని పెద్దలు చెప్పగా నేర్పిన మాటలనే పలుకగలము. పరిపూర్ణమగు నీ గుణములను చెప్పుట మా వశము కాదు. నీ స్వరూప స్వభావములు అనంతములు, పూర్తిగా ఎవ్వరునూ వర్ణింపజాలరు. ప్రకృతి యొక్క గుణములు అంటని వాడవు, అన్నిటినీ నియమించువాడవు. నిన్ను నియమించువాడు వేరొకడు లేనివాడవు. ప్రకృతి పురుషులకు ఆవలి వాడవు. నామరూపములు, ఆకారము ప్రకృతి సంబంధముచే ఏర్పడినవి. కాని నీ నామరూప ఆకృతులు ప్రకృతిచే ఏర్పడినవి కావు. నీయంత నీవు కల్పించుకొని ఆవిష్కరింపజేసుకొనినవి. వానిని మా పరిమితములగు వాక్కులతో చెప్పజాలము. కావున నమో నమః అనుట తప్ప వేరొకటి మా చేత కాదు. నీ గుణగణములు సకల జీవ సమూహం యొక్క పాపరాశిని తొలగింపగలవు. అతి పవిత్రములు, మంగళకరములు. వానిలో ఏవో కొంతమేర చెప్పవీలగును. కాని అన్నిటినీ ఎవ్వరునూ చెప్పజాలరు. నీ పరిజనులను అనుగ్రహింపవలెను. భక్తులు అనురాగముతో గద్గదాక్షరములతో చేసిన స్తోత్రములను, సమర్పించిన పరిశుద్ధ జలమును, చిగుళ్లను, తులసి దూర్వాంకురములను పూజించిన వారి భక్తిని చూచి నీవు సంతసింతువు. కాని అవి నీకు దుర్లభములు కావు, కోరదగినవీ కావు. ఎన్నో పరికరములను సంపాదించి నీకు మేము చేసడి ఈ ఆరాధనముచే నీవు నెరవేరదగిన ప్రయోజనము ఏమీయూ లేదని మేము ఎరుంగుదుము. నీకు ఎల్లప్పుడూ లభించడివే సకల పురుషార్థములు. అవి నీకు ఒకనాడు ఒకరి వలన ఒక క్రియ వలన లభింపవలసినవి కావు. నీకు కోరదగినది అర్థము లేదు. అయినను మమ్ములను సంతుష్టులను చేయుటకు నీవు పరమకారుణికుడవై నీకు తగని ఆరాధనము మేము చేసినను సంతోషింతువు. హే పరమపురుష, మాకు ఏది శ్రేయస్సో తెలియని మూర్ఖులము. నీకు తగిన ఆరాధన చేయలేకపోయినను అపారముగు కారుణ్యముచే మాకు మహత్తరముగు ఐశ్వర్యమును, మోక్షమును కల్పింపదలిచిన వాడవై పరిపూర్ణుడవయ్యు అపరిపూర్ణుని వలె మా ఆరాధనను స్వీకరించుటకు మా ఎదురు దర్శనము సంగితివి. ఓ మహానుభావా, నీవు మా రాజు అగు నాభికి అభిమతములను వసంగుటకే ఆవిర్భవించితివి. అయినను నీవు ఈ వరమును అనుగ్రహించుము. సమస్త కళ్యాణ గుణములతో విలసిల్లెడి నీవు నిన్ను ప్రేమించడి మహాభక్తులకు దర్శనము సంగిదవు. సమస్త మాలిన్యములు తొలగి ఆత్మానందులై ప్రకృతి కంటే వేరుగా ఆత్మస్వరూపమును బ్రహ్మాత్మకముగా దర్శింపగలవారికే సంతతమూ నీ గుణములను ధ్యానించి పరమ మంగళకరములుగా భావించి చెప్పెడి వారికే నీ దర్శనము లభించును. అట్టి నీవు ఈనాడు మా నేత్రములకు గోచరమైతివి. దుర్లభము నీ దర్శనము లభించుటచే పొందజాలనిది లభింపరానిది ఏదీ ఉండదు. అయినను మేము కోరినది ఒక్కటే. ఆవలించినప్పుడు గాని, తుమ్మినప్పుడు గాని, జారినప్పుడు గాని, ఏ అవస్థలో అయినను, ఎట్లయినను, జ్వరములో అయినను,
మరణ సమయములో అయినను పరవశులమై ఉన్నను మేము సకల పాపములు తొలగింపజాలిన నీ గుణములను ప్రతిపాదించి నామములను పలకగలవారం అగుదుముగాక. ఇదియే మాకు వసంగవలసిన వరము. మా రాజర్షియగు నాభి సంతానమును కోరి ఉన్నాడు. మీతో సమానముగు సంతానము కావాలని కోరుచున్నాడు. నీవు పురుషార్థములను, స్వర్గమును, మోక్షమును కూడా వసంగగలవాడవు. బల, ఐశ్వర్య, జ్ఞాన, శక్తి, వీర్య, తేజస్సులనడి షాడ్గుణ్యములతో పరిపూర్ణుడవు. ఈతడు సంతానమును పరమ పురుషార్థమని నేడు కోరుచున్నాడు. దరిద్రుడు, ఇచ్చడివాడు కుబేరుడని గుర్తింపక పనికిరాని ఊకను కోరినట్లు నీ నుండి సంతానమును కోరుచున్నాడు. ఇది ఆశ్చర్యము కాదు. మహాపురుషుల పాదసేవనము చేసి కర్మవశ్యతను తొలగించుకున్న వారలు కాని ఎవ్వరి చేతును జయింప శక్యము గాని నీ మాయను జయింపలేరు. మాయ సన్మార్గమును మరుగుపరుచును. మాయచే ఆవరింపబడిన బుద్ధిగలవారు లోకములో ఉండరు. మాయచే విషయ విషతీవ్రత ఆక్రమించును. అందుచేత మాయకు వశుడై ఈతడు నిన్ను సంతానమును కోరుచున్నాడు. సకల కార్య సంపాదకుడవు నీవు. నీకు చేయు వ్యాపారములు ఉదారములు. సత్య సంకల్పుడవు. క్షుద్రమైన ప్రయోజనమునకు యజ్ఞము ద్వారా నిన్ను ఆహ్వానించితిమి. సంతానమే పురుషార్థమనడి బుద్ధిచే అంధులమైనాము. ఆహ్వానము అవమానమును క్షమింపుము. దీని తర్వాత మరి ఒకరి చరిత్రను తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.